వాళ్ళతో కార్మికుల్లో పట్టుకోల్పోయిన సంఘ నేతలు కొత్త అవతారం ఎత్తడంలో ఆశ్చర్యం లేదన్న చర్చ సాగుతోంది. టీబీజీకేఎస్ నేతల నిర్ణయాన్ని బీఆర్ఎస్ లైట్ తీసుకుంటోంది. పార్టీకి అనుబంధంగా సంఘం లేకుండా ఎలాంటి నష్టం లేదని అంచనా వేస్తోంది. టీబీజీకేఎస్ నేతల తీరు వల్లనే కోల్ బెల్ట్లో పార్టీ ఘోరంగా ఓడిపోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. కోల్ బెల్ట్లో టీబీజీకేఎస్ నిలదొక్కునే అవకాశం ఉందా? దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, పార్లమెంట్ ఎన్నికల సందడి మొదలైంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వలసలతో ఇబ్బంది పడుతోంది. ఇదే క్రమంలో ఆ పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కూడా షాక్ ఇస్తోంది. ఇక నుంచి రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని చెప్పి సంఘం తీర్మానించిన నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా కోల్బెల్ట్ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. అయితే టీబీజీకేఎస్ పార్టీకి అనుబంధంగా లేకపోయినా కూడా నష్టమేం లేదని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే టీబీజీకేఎస్కు ఒక 21 ఏళ్ల చరిత్రలో టీబీజీకేఎస్ సింగరేణిలో ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేయడానికి ముఖ్యంగా సింగరేణి కోల్బెల్ట్ కార్మికులే కారణం. దీంట్లో మొత్తం కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పాత్ర ఉంది. ఇదే క్రమంలో సింగరేణి కార్మికులు సంఘాన్ని ఓన్ చేసుకున్నారు. 2 సార్లు గుర్తింపు కార్మిక సంఘంగా గెలిపించారు. కోల్బెల్ట్ ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోవడానికి టీబీజీకేఎస్ కారణమని చెప్పి కూడా ఆ పార్టీ భావించింది. ముఖ్యంగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కోల్బెల్ట్ ప్రాంతంలో సీట్లు రాకపోయేసరికి ఒక దశలో టీబీజీకేఎస్ రద్దు చేయాలని కూడా కేసీఆర్ భావించినట్టు తెలుస్తుంది. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులను కవిత కూడా అప్పట్లో రాజీనామా చేశారు. అసలు పార్టీకి అనుబంధంగా కార్మిక సంఘాలే ఉండొద్దని చెప్పి కూడా అప్పట్లో కేసీఆర్ నిర్ణయించాడు. అయితే 2015 వచ్చేసరికి పరిణామాలు మారాయి. మళ్ళీ కూడా కోల్బెల్ట్ ప్రాంతంలో టీఆర్ఎస్ గెలవాలంటే కార్మికుల మద్దతు కావాలి, టీబీజీకేఎస్ అవసరం అని చెప్పి అప్పుడు కేసీఆర్ మళ్ళీ టీబీజీకేఎస్ను మళ్ళీ ఒక విధంగా చెప్పాలంటే దానికి జీవం పోసిందని చెప్పవచ్చు. 2017 గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కేసీఆర్ జోక్యం చేసుకోవడం వల్లే టీబీజీకేఎస్ గెలిచింది. అప్పట్లో కార్మిక నాయకులపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి, కేసుల పాలయ్యారు. ఒక దశలో టీబీజీకేఎస్ ఓడిపోతే 2018లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న అంచనాతో కేసీఆర్ 2017లో పూర్తి స్థాయిలో కూడా ఒక కార్మిక సంఘం ఎన్నికల్లో ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని 100 కోట్లు ఖర్చు పెట్టినట్టు అప్పుడు ఆరోపణలు వెళ్ళాయి. కేంద్ర కార్మిక ఫిర్యాదులు వెళ్ళాయి. అయినా కూడా 2017లో కేసీఆర్ జోక్యంతో గెలిచిన తర్వాత కూడా యూనియన్లో ఎలాంటి మార్పు రాలేదు. యథావిధిగా కార్మికుల నేతలు గ్రూపు విభేదాలతో పాటు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఇదంతా కూడా వ్యతిరేకత దారి చేసింది. కాలక్రమేణా 2023 ఎలక్షన్కి వచ్చేసరికి కోల్బెల్ట్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పడిన పరిస్థితి కనిపిస్తుంది. కోల్బెల్ట్లో ముఖ్యంగా ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి బెల్లంపల్లి రీజియన్లో ఉన్న బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, రామగుండం రీజియన్లో ఉన్న రామగుండంతో పాటు మంతని, అటు భూపాలపల్లి మొత్తం కూడా ఈ కోల్బెల్ట్ వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయిన పరిస్థితి. ఇదంతటికి కూడా బీఆర్ఎస్ ఏదైతే టీబీజీకేఎస్ కారణం అని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ భావించింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ పోటీ అవసరం లేదని చెప్పి కూడా ప్రకటించిన పరిస్థితి. ఆ తర్వాత టీబీజీకేఎస్ నాయకులంతా కూడా మూకుమ్మడి రాజీనామాలు చేసిన నేపథ్యంలో కవిత ఒక సంచలన ప్రకటన చేశారు. ఆత్మ ప్రబోధానుసారం కార్మికులు ఓట్లేయాలని చెప్పారు. అయితే కార్మికులు కూడా సంచలన తీర్పిచ్చారు, షాక్ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగానైతే షాక్ ఇచ్చారో తెలంగాణ బొగ్గు కార్మిక సంఘానికి అంతకన్నా ఎక్కువ షాక్ ఇచ్చారు. కేవలం 1300 ఓట్లు పోలయ్యాయి. మొత్తం కోల్బెల్ట్ వ్యాప్తంగా సింగరేణి కార్మికులు కేవలం 1300 మంది మాత్రమే టీబీజీకేఎస్ ఓట్లేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో టీబీజీకేఎస్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని చెప్పి బీఆర్ఎస్ భావిస్తున్న క్రమంలో టీబీజీకేఎస్ ఒక ప్రకటన జారీ చేసేది తాము రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాం. ఏదైతే గతంలో జనతా పార్టీకి అనుకూలంగా ఉన్న హెచ్ఎంఎస్ పార్టీ ఆ కాలక్రమేణా అది స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్టే తాము కూడా వ్యవహరిస్తామని చెప్పి టీబీజీకేఎస్ నాయకులు ప్రకటించారు. ఇప్పటికే టీబీజీకేఎస్ సంబంధించిన కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీసీలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీబీజీకేఎస్ స్వతంత్రంగా ఉంటే కొంతమేర బీఆర్ఎస్పై ప్రభావితం పడుతుందని చెప్తున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం తమకు ఎలాంటి నష్టం ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ రామగుండం రీజియన్, అటు బెల్లంపల్లి రీజియన్ సంబంధించి ఇది పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో వస్తాయి. ఈ పెద్దపల్లి పార్లమెంట్ పరిధికి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి ఈశ్వర్ గతంలో సింగరేణి కార్మికుడిగా పనిచేశారు. ఏదైతే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆవిర్భావంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ఆయనకు మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మిగతా ప్రాంతాల్లో టీబీజీకేఎస్ తమ మద్దతు ఇవ్వకున్నా కూడా నష్టమేమీ లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చెప్పాలంటే టీబీజీకేఎస్ ప్రస్థానం తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఒక వెలిగిన టీబీజీకేఎస్ కాలక్రమేణా రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి, స్వతంత్రంగా వ్యవహరించాలి, ముఖ్యంగా టీఆర్ఎస్కు దూరంగా ఉండాలని చెప్పి మొత్తం కూడా తీర్మానం చేయడం కూడా సంచలనంగా మారుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య, ఏవనాథి, మంచిర్యాల.